ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మనం త్రయోదశి ప్రదోషకాల పూజా వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో విదర్భదేశ రాజైనటువంటి సత్యరథుడు, ఆయన పుత్రుడు, ఆయన భార్య ఎలాంటి పరిస్థితిని పొందారో, అలాగే ఒక బ్రాహ్మణ కాంత ఈ పిల్లవాడిని పెంచుతూ శాండిల్యుడు అనేటువంటి మహర్షి దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నటువంటి విధానం అంతా మనం నిన్నటి రోజున విన్నాం. ఈ రోజున ఆ తల్లి ఇంకా అడుగుతోంది. ఏమని అడుగుతోందో చూడండి. శాండిల్య మహర్షికి నమస్కరించి ఆ బ్రాహ్మణ వనిత శివపూజా విధి క్రమాన్ని నాకు చెప్పండి అని అడిగింది. ఎందుకని? ఈ ప్రదోషకాలంలో పూజ చేసుకోమని చెప్పాడు కదా, తన బిడ్డ యొక్క దోషం కూడా పోగొట్టడానికి, అలాగే రాజకుమారుడి దోషం పోవాలి. అందుకని ఈ కథ చెబుతున్నాడు. శాండిల్య మహర్షి చెప్తున్నాడు, శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు చెబుతున్నాడు, నైమిషారణ్యంలో యథాశక్తి నేను మీతో పంచుకుంటున్నాను. శాండిల్యుడు చెప్తున్నాడు, అమ్మా బ్రాహ్మవనిత, బుధుడైనటువంటి వ్యక్తి అంటే జ్ఞాని అయినటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు ఉభయ పక్షాలలో త్రయోదశి తిథి నాడు నిరాహారిగా ఉండాలి. సూర్యాస్తమయం కంటే 3 ఘడియల ముందు స్నానం చేయాలి. అంటే సుమారు 5 గంటలకి స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, అందులో తెల్లటి వస్త్రాలు. ధీరుడై మాటని అదుపులో ఉంచుకొని నియమబద్ధుడై మొట్టమొదట సంధ్యావందనాది క్రియలన్నీ పూర్తి చేసి ఆ తర్వాత శివ పూజను మొదలుపెట్టాలి. అదే ప్రదోషకాలం. అంటే సూర్యాస్తమయానికి అరగంట ముందు, అరగంట తర్వాత. ప్రతిరోజు సూర్యాస్తమయం, సూర్యోదయం రాసి ఉంటాయి పంచాంగంలో, క్యాలెండర్లో కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి ప్రదోష సమయం. సరే, మహాదేవుడికి ఎదురుగా మంచి నీటితో ముందు కళ్ళాపి చల్లి అక్కడ ఆవు పేడతో అలికి గుండ్రంగా అందంగా ఉండేటువంటి ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపం మీద తెల్లటి వస్త్రాన్ని పరిచి దానికి చాందిని మొదలైన వాటితోటి అలంకారం చేసి అక్కడ రంగురంగుల కలిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి పద్మాన్ని గీసి అక్కడ శుభమైనటువంటి స్థిరాసనంలో భక్తితో కూర్చోవాలి. స్థిరాసనం అంటే వెయ్యగలిగితే పద్మాసనం, అలా వెయ్యలేకపోతే బాచాపట్లు వేసుకొని కూర్చోవచ్చు. వృద్ధాప్యంలో ఉంటే ఒక బల్ల వేసుకొని కూర్చోవచ్చు. అయితే దేవుడి కంటే ఎత్తు ఉండకూడదు మనం కూర్చునే బల్ల, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి కొంచెం ఎత్తులో పెట్టి అంతకంటే దిగువ స్థాయిలో మనం కూర్చోవాలి. ఎందుకంటే కలియుగంలో మానవులకి దేహంలో పటుత్వం లేదు. అందువల్ల శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం అని కదా శాస్త్రం చెప్పింది. శరీరం అనేది ఒకటి ఉంటే కదా మనం ధర్మం చేసినా, పూజ చేసినా, ఇంకోటి చేసినా. అందుకని శరీరాన్ని కష్టపెట్టకుండానే చేయండి. ఇప్పుడు బాచబట్టలు వేసుకున్నావు, కాసేపటికే నీకు నొప్పి వచ్చింది, నీ పూజ, నీ మనస్సు దేవుడి మీద నిలబడదు, దానివల్ల ప్రయోజనం లేదు కదా. అందుకని స్థిరమైన ఆసనంలో కూర్చోమన్నాడు, అంటే సుఖాసనము. అలాగే చక్కగా పూజ కావలసిన ఉపకరణాలన్నీ ఏర్పాటు చేసుకో.
ఆగమోక్తమైనటువంటి మంత్రాలతోటి ముందు ఆ పీఠాన్ని అభిమంత్రించాలి. ఆ తర్వాత ఆత్మశుద్ధిని, భూతశుద్ధి, ఇవన్నీ మనకు మంత్రాలు ఉంటాయి. భూతోచ్చాటన మంత్రాలు, అలాగే అఖమర్షణ మంత్రాలు, ఇవన్నీ ఉంటాయి. అలాగే మనం నెత్తిన నీళ్లు చల్లుకుంటాం, దేవుడి మీద ప్రోక్షించుకుంటాం, ఆత్మానం సంప్రోక్ష అనుకుంటాం కదా, అవన్నీ మనం రోజు చేసేవే, అవన్నీ ఆచరించాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసి ఆ తర్వాత పరాదేవతని విధి ప్రకారంగా ధ్యానించుకొని మాతృకలని సమాప్తి చేసి తిరిగి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి ఎడమ భాగంలో గురువుకు నమస్కరించి, భగవంతుడికి ఎడమ భాగంలో గురువు ఉన్నట్టుగా భావించి నమస్కరించి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి గణపతికి నమస్కరించాలి. ఆ తర్వాత బాగుగా భావింపబడినటువంటి హృదయ పద్మంలో నవశక్తిమయమైనటువంటి రమ్యమైనటువంటి దానిలో భగవంతుడైనటువంటి ఉమాపతిని ధ్యానించాలి. అంటే మన హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన వాక్యం మరి మనం స్మరించుకొని మన హృదయంలోనే ఆ భగవంతుడు ఉన్నట్లు భావించాలి. అందుకనే హృదయాన్ని ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలని. అలాగే కోటి చంద్రులతో సమానమైనటువంటి 3 నేత్రాలు కలిగినటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి, పింగళ వర్ణం కలిగినటువంటి జటలు కలిగినటువంటి వాడిని, మౌళియందు రత్నాలతో వెలుగొందేవాడిని, నీలగ్రీవుని అంటే నీలకంఠం, నాగహారాలతో శోభించేవాడిని, వరద అభయహస్తాలు కలిగినటువంటి వాడిని, కేయూరాలు నాగులనే ధరించినటువంటి వాడిని, కేయూరాలుగా వ్యాఘ్ర చర్మం ధరించినటువంటి వాడిని, రత్నమయమైన సింహాసనంలో ఉన్నటువంటి శంకరుణ్ణి ధ్యానించి ఆ స్వామి యొక్క వామభాగంలో కూర్చొని ఉండేటటువంటి గిరిజాదేవిని ధ్యానించాలి, అంటే పార్వతీదేవిని. ఆ తల్లి ఎలా ఉంటుందిట? జపాకుసుమ సంకాశమైనటువంటి కాంతి కలిగి ఉంటుంది తల్లి. అలాగే స్నిగ్ధమైనటువంటి ఆకారం, నల్లటి తుమ్మిదల వంటి వెంట్రుకలు కలిగినటువంటి తల్లి. అలాగే అక్కడక్కడ వంకలు తిరిగినట్టు ఉంటుంది, అంటే రింగుల జుట్టు, మణిమయ కుండలాలతో వెలిగేటటువంటి ముఖం కలిగినటువంటి అమ్మని, నూతనమైనటువంటి కుంకుమాన్ని ధరించినటువంటి ఆ తల్లిని, దర్పణాల వంటి కపోలాలు కలిగినటువంటి తల్లిని, మధురమైనటువంటి చిరునవ్వుతో వెలిగేటటువంటి అరుణ అధర పల్లవాలు కలిగినటువంటి ఆ తల్లిని, ఎర్రటి పెదవులు తల్లికి ఉంటాయి, అది కూడా కుసుమ కోమలంగా ఉంటాయి తల్లివి. శంఖము వంటి కంఠము కలిగినటువంటి తల్లిని, పాశము, అంకుశము, అభయము, అభీష్ట ఫలాలు ఇచ్చేటటువంటి 4 చేతులతో వెలిగేటటువంటి తల్లిని, అనేక రత్నాలతో వెలిగేటటువంటి కంకణాలతో అలంకరింపబడినటువంటి తల్లిని, బంగారపు వడ్డాణంతో అలంకరింపబడినటువంటి తల్లిని, ఎర్రటి మాలలు, ఎర్రటి వస్త్రం ధరించినటువంటి తల్లిని, దివ్యమైనటువంటి చందనాన్ని తన శరీరానికి అలదుగున్నటువంటి తల్లిని, దిక్పాలకుల భార్యలతోటి నమస్కరింపబడుతూ ఉన్నటువంటి పాదపద్మాలు కలిగినటువంటి ఆ పార్వతీదేవిని, రత్న సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లిని ధ్యానించాలి. అంటే అమ్మని అయ్యని ఇద్దరిని కూడా ధ్యానించుకోవాలి. ఆ తరువాత అగరు గంధాక్షతలతోటి పూజించి తన హృదయస్థానంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులని అర్చించుకోవాలి.
వాళ్లే మన ఎదుటిగా ఉన్నారు. ఆ తర్వాత సాధకుడు మూలమంత్రాలతో తానే స్వయంగా శివుడై ఆ తర్వాత మళ్ళీ క్రమంగా ఆ బ్రహ్మపీఠంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలి. అంటే శివుడంతటి వాడు తప్ప శివుణ్ణి పూజించలేడు. పూజ ఆరంభంలో సంకల్పం చెప్పాలి. సంకల్పరహితమైన పూజ వర్తించదు. అందుకని లఘువుగా చేసినా సంకల్పం మాత్రం చెప్పుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం 5 ఉపచారాలైనా సరే చేయాలి. 16 ఉపచారాలు ఉన్నాయి, కానీ 5 అయినా చేయాలి. అందుకనే పంచోపచార పరాయణి అని అమ్మకు పేరుంది. 2 చేతులు జోడించి హృదయంలో శంకరుణ్ణి ధ్యానించాలి. అలాగే రుణము, పాతకము, దౌర్భాగ్యము వీటన్నిటి నివృత్తి కోసం, సమస్త పాపాలు నాశనం కోసం ప్రార్థించాలి. ఏమని? ఓ శంకర, నా మీద దయ చూపించు స్వామి. దుఃఖము, శోకము అనేటువంటి అగ్నితో తపించిపోతూ ఉన్నాను. సంసార భయంతో పీడింపబడుతూ ఉన్నాను. అనేక రోగాలతో వ్యాకులుడనై ఉన్నాను. దీనుణ్ణి. ఓ వృషభవాహన, నన్ను రక్షించు. ఓ దేవదేవేశ, రావయ్యా. ఓ మహాదేవ, అభయమిచ్చేటటువంటి వాడా, పార్వతితో కూడి వచ్చి నేను చేసే ఈ పూజను స్వీకరించు అని స్వామివారిని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత బాహ్య పూజ చేయాలి. ఇప్పటి వరకు అంతఃపూజ చేశాం. ఆ తర్వాత గురువైనటువంటి గణపతిని అర్చించాలి. అలాగే ఈశాన్య కోణంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజించాలి. క్రమంగా సరస్వతీదేవిని పూజించాలి. ఆ తర్వాత కాత్యాయని దేవిని పూజించాలి. అలాగే ఈశానాది కోణాలలో పీఠ పాదాలను వరుసగా పూజించుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ విధంగా పూజించి జ్యేష్ఠాదేవిని, రౌద్రీదేవిని వివిధ దిక్కుల్లో పూజించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి, అమ్మవారికి ఉపవీతం, వస్త్రం, భూషణాలు ఇవ్వాలి. గంధాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత బిల్వము, మందార పుష్పాలు, కలహారాలు, తామరలు, దత్తూరం అంటే ఉమ్మెత్త పువ్వు, శంఖపుష్పం, మల్లిక, దర్భలు, అపామార్గపత్రం, తులసి, మాధవి, చంపకం, బృహతి, కరవీరం, ఈ విధంగా దొరికినటువంటి పుష్పాలన్నీ, అలాగే చక్కటి సువాసన కలిగినటువంటి మాలలన్నీ ఏర్పాటు చేసి అమ్మకి, స్వామికి సమర్పించుకోవాలి. అలాగే ఆ తర్వాత ధూపం అంటే స్వామివారికి ఎక్కువ ఇష్టం, అగరధూపం. అందుకని గుగ్గిల నాయనార్ అని నాయనారులో కథ ఉండేది, గుగ్గిల కలశ నాయనారు. ఆ తర్వాత శుభంకరమైనటువంటి దీపాన్ని, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. అందులో నెయ్యి, ఆ తర్వాత కొన్ని ఊరగాయలు, కుడుములు, ఉప్పుతో చేసిన అప్పాలు, శర్కర, బెల్లం, తేనె, పెరుగు, ఇవన్నీ కూడా నివేదన చేసి ఆ తర్వాత శుద్ధమైన జలం కూడా ఇవ్వాలి అమ్మకి, స్వామికి. ఆ తర్వాత ఆ హవిస్సుతోనే అగ్నిలో హోమం కూడా చేయాలి. ఈ విధంగా ఆగమోక్త విధానంలో గురువుల యొక్క వాక్యాలతో శివుడికి నైవేద్యాన్ని అద్భుతంగా సమర్పించాలి. ఆ తర్వాత తాంబూలాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ధూపం, నీరాజనం, ఛత్రం ఇవన్నీ చూపించి చివర్లో దర్పణం చూపించాలి, అద్దం. ఈ విధంగా
శక్తి గనక చాలకపోతే, అంటే ఇన్ని చెయ్యటానికి మనకి డబ్బు లేకపోతే, ధనహీనుడైతే తనకున్నటువంటి ధనానికి తగ్గట్టే పూజించాలి. ఆడంబరాలేం అక్కర్లా, అదేం కోరుకోడు, భక్తి మాత్రమే కోరుకుంటాడు స్వామి. అంటే ఆ స్వామి నువ్వు భక్తితో ఇచ్చినటువంటి ఒక పుష్పం అయినా సరే దాన్ని బట్టి నువ్వు సమస్తం సమర్పించావని ఆనందిస్తాడు. ఇది ఈ విధంగా ఆ దేవాది దేవుణ్ణి పూజించి ఈ విధంగా ప్రార్థించాలి. ఏమని? ఓ దేవా, జగన్నాథ నీకు జయము. ఓ శంకర, ఓ శాశ్వతుడా నీకు జయము. సర్వసురార్చిత నీకు జయము. సర్వగుణాతీత నీకు జయము. సర్వవరప్రద నీకు జయము. విశ్వంభర నీకు జయము. ఓ ఈశ నీకు జయము. ఓ నాగేంద్రభూషణ నీకు జయము. ఓ గౌరీపతే శంభు నీకు జయము. ఓ కృపాసింధు నీకు జయము. భక్తుల యొక్క ఆర్తిని భంజించేవాడా నీకు జయము. దుస్తరమైనటువంటి సంసార సాగరాన్ని ఉత్తారణ చేసేటటువంటి వాడా నీకు జయము. దీర్ఘాయువు, సదా చక్కటి ఆరోగ్యము, ధనవృద్ధి, బలోన్నతి, నిత్య ఆనందము, ఇవన్నీ కూడా నాకు ఇవ్వు స్వామి. ఓ శంకర, శత్రువులు నశించిన గ్రహాలు అనుగ్రహించవంటారే, ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కూడా నాకు ఉండేటట్టుగా నీవే శాసించాలి. ఈ విధంగా చేసి ఆ తర్వాత నీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి, మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. వాళ్ళకి దక్షిణతో తృప్తిపరచాలి. ఈ విధంగా గనక చేస్తే నీకున్నటువంటి సర్వ పాపాలు, దరిద్రం అన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి శివ పూజన గురించి నీకు చెప్పాను తల్లి. ఇలా చేస్తే సమస్తమైన అభీష్టాలన్నీ కూడా నీకు లభిస్తాయి. గత జన్మలలో, ఈ జన్మలలో ఉన్నటువంటి మహాపాతక సంఘాలన్నీ కూడా, అలాగే ఉపపాతకాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. బ్రహ్మహత్యాది మహాపాపాలకు కూడా పటాపంచలైపోతాయి అని శాండిల్య మహర్షి ప్రదోషకాలంలో శంకరుడికి చేయాల్సినటువంటి పూజా విధానం అంతా కూడా చెప్పాడు. అమ్మా, ఇది ఎంతో రహస్యమైనది కాబట్టి నీవు ఈ పిల్లలతో కూడా ఈ పూజని చేయించు. అందువల్ల సంవత్సరంలోనే ఉత్తమ సిద్ధిని పొందుతారు. నీవు, ఈ పిల్లవాడు, ఈ రాజకుమారుడు అని చెప్పగానే ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ పిల్లలతో ఆ మునికి ఆ పాదపద్మాలకు నమస్కారం చేసింది. ఈ విధంగా అంటుంది, ఓ భగవన్, ఈ రోజున నేను కృతార్థురాలనయ్యాను. మీ యొక్క దివ్య దర్శనం వల్ల నా 2 కుమారులు కూడా కృతార్థులయ్యారు. నిన్ను శరణు వేడుకుంటున్నాం. ఓ బ్రహ్మన్, వీడు నా కొడుకు. వీడి పేరు శుచివ్రతుడు. ఈ రాజు పేరు ధర్మగుప్తుడని నేను పెట్టాను. వీళ్ళిద్దరు కూడా మీ చరణాలకి దాసులు. ఓ భగవన్, ఘోరమైనటువంటి దరిద్ర సాగరంలో పడినటువంటి మమ్మల్ని ఉద్ధరించు అని శరణు పొందినటువంటి ఆ బ్రాహ్మణ కాంతని అమృతమయమైనటువంటి మాటలతో ఓదార్చి ఆ ముని ఆ పిల్లలిద్దరికీ శివారాధన మంత్ర విద్యను ఉపదేశించాడు. ఈ విధంగా ఆ ముని వల్ల ఉపదేశం పొంది ఆ 2 పిల్లలు, ఆ బ్రాహ్మణి ఆ మునికి నమస్కారం చెప్పి వెళ్ళి వస్తామని చెప్పి సెలవు తీసుకొని అక్కడి నుంచి శివమందిరానికి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఆ పిల్లలిద్దరూ ఆ మునీశ్వరుడి యొక్క ఉపదేశాన్ని అనుసరించుకొని ప్రతిరోజు
ఆ సాయంకాలపు ప్రదోష సమయంలో ఆ పార్వతీశుడైనటువంటి ఆ శంకరుణ్ణి పూజ చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ బ్రాహ్మణ కుమారుడు, రాజకుమారుడు శంకరుణ్ణి పూజించుకుంటూ ఉండగా వాళ్ళకి 4 మాసాలు సుఖంగా గడిచిపోయినాయి. ఒకసారి రాజకొడుకు లేకుండా ఈ బ్రాహ్మణ కుమారుడు నదీ తీరానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సంచరించాడు. అక్కడ ప్రవాహం దెబ్బతో భిన్నమైపోయినటువంటి ఒక కోట గోడలో స్థూలంగా కనిపిస్తున్నటువంటి ఒక డబ్బున్నటువంటి ఒక కలశాన్ని చూశాడు. నిధి గోడ పగిలిపోయింది, అందులో కనపడింది. దాన్ని చూసి ఆనందం పొంది ఇది దైవం ఇచ్చినటువంటి కానుకగా భావించి ఆ బిందెని తల మీద పెట్టుకొని ఇంటికి తెచ్చాడు. ఆ సువర్ణ కలశం, ఆ కలశం అక్కడ భవనం చివర ఉంచి తల్లితో చెప్పాడు, ఓ తల్లి, ఇదిగో గిరిజాపతి యొక్క ఈ ప్రసాదాన్ని చూడు. ఆ కరుణామయుడు ఈ కుంభరూపంలోని ధనాన్ని నాకు చూపించాడు అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయిన ఆ తల్లి రాజకుమారుని కూడా పిలిచి తన పుత్రుణ్ణి అభినందించి వాళ్ళు చేసినటువంటి శివార్చనని మెచ్చుకుంటూ, ఓ కుమారులారా, నా మాట వినండి. నా మాట మీద గౌరవంతో ఈ డబ్బున్నటువంటి కలశాన్ని మీరిద్దరూ సమానంగా పంచుకోండి అని ఆ తల్లి చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు ఆనందపడ్డాడు. శంకరార్చన సమయంలో విశ్వాసం కలిగినటువంటి ఆ రాజకుమారుడు ఆ పెంపుడు తల్లితో ఈ విధంగా అన్నాడు, ఓ తల్లి, ఈ నిధి కేవలము నీ కుమారుడు యొక్క సుకృతం వల్ల లభించింది. ఇందులో భాగాన్ని నేను తీసుకోను. తన సుకృతించే వచ్చినటువంటి దాన్ని అతన్ని అనుభవించనివ్వండి. ఈశ్వరుడు నా మీద కూడా దయ చూపిస్తాడు. ఈ విధంగా శంకరుణ్ణి పూజించే వాళ్ళకి తిరిగి ఆ ఇంట్లోనే వాళ్లకు 1 సంవత్సర కాలం గడిచిపోయింది. చూసారా, ఆ రాజకుమారుడు క్షత్రియుడు కదా, అందుకని ఎప్పుడూ అలా స్వీకరించడు. బ్రాహ్మణుడు సొత్తు తీసుకోకూడదు. బ్రాహ్మణుడికి దొరికింది కాబట్టి అతందేననేటువంటి భావన ఇవాళ ఎంతమందికి ఉంటుంది. ఇది బ్రాహ్మణులు సొత్తు కాజేసేవాళ్ళు తయారయ్యారు. అందుకనే వాళ్ళు అధపాతాళానికి పోతారు కొంతకాలానికి. 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకసారి ఆ రాజకొడుకు ఆ బ్రాహ్మణ కుమారుడితోటి కలిసి వసంత ఋతువులో అడవిలో తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు చాలా దూరం వెళ్ళారు అడవిలో. అక్కడ 100 కోట్ల మంది గంధర్వ కన్యలు క్రీడిస్తూ ఉన్నారట. చూడండి, 100 కోట్లు, 100 కోట్లు కాదు, క్షమించాలి, 100 మంది 100 మంది గంధర్వ కన్యలు అక్కడ క్రీడిస్తూ కనపడ్డారు. వీళ్ళిద్దరూ వాళ్ళని చూశారు. వాళ్ళందరూ అందమైనటువంటి యువతులు. వాళ్ళు మనోహరంగా విహరిస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణ కుమారుడు దూరం నుండి చూసి తన పక్కన ఉన్నటువంటి రాజకుమారుడితో ఈ విధంగా అన్నాడు, ఓ రాజకుమారా, ఇక ముందుకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ముందు స్త్రీలు కొంతమంది విహారం చేస్తున్నారు. కాబట్టి జ్ఞానులైనటువంటి వాళ్ళు స్త్రీల యొక్క సన్నిధానాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే వాళ్ళు మోసగిస్తారు. అందులో వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నారు, మోహింపజేస్తారు. అందువల్ల స్త్రీల యొక్క సాన్నిధ్యాన్ని వదిలిపెట్టాలి. ఏది బుద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడకూడదు. అందులో మనిద్దరం బ్రహ్మచారులు. మనం మన బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాం. అందుకని మనం వాళ్ళతో మాట్లాడకూడదు. అందులో స్త్రీలు క్రీడించే చోటకి వెళ్ళటానికి నాకైతే ఇష్టం లేదు అని పలికి ఆ బ్రాహ్మణ పుత్రుడు దూరంగా నిలబడ్డాడు. వెళ్ళి ఆ రాజకొడుకు కుతూహలంతో ఆ గంధర్వకాంతలు విహరించే ప్రదేశానికి తానొక్కడే నిర్భయంగా వెళ్ళాడు. క్షత్రియుడు కదా. అక్కడ గంధర్వ కన్యల్లో వాళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన సౌందర్యంతో ఉన్నటువంటి ఒక
అమ్మాయి కనపడింది. ఈ వస్తున్నటువంటి రాజపుత్రుడిని చూశారు. వాళ్ళు మనస్సులో ఈ విధంగా అనుకున్నారు, ఓహో, ఎవడి అందగాడు, సర్వాంగ సుందరంగా ఉన్నాడు, మదించిన ఏనుగు వంటి నడకలో ఉన్నాడు, విలాసంతో, విశాలమైనటువంటి కన్నులతోటి, విశాల వక్షస్థలంతో, మధురమైనటువంటి చిరునవ్వుతోటి, మన్మధుడు వంటి రూపంతో ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డారు. ఆ బాలకుమారుడు యొక్క రాకను దూరం నుండి చూసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గంధర్వ రాజు కూతురై ఉంటుంది బహుశా, తన యొక్క సఖులందరిని చూసి ఈ మాట అన్నది. ఏమని? ఓ సఖులారా, దీనికి దగ్గరలో ఒక ఉత్తమమైన వనం ఉన్నది. అక్కడ చెంపకాలు, అశోక, పున్నాగ పుష్పాలతో కూడి ఉంటుంది. ఆ అడవికి మీరందరూ వెళ్ళి చాలా పూలు తెంపుకొని మళ్ళీ రండి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటానంది. అది ఆమె ప్లాన్. అంటే ఆ వచ్చే రాజకుమారుడితోటి తాను ఏకాంతాన్ని కోరుకుంటున్నది కాబట్టి తన పక్కన ఉన్నటువంటి చెలికెత్తలన్నిందరినీ ఈ పూలు కోసుకురండి అనే మిషతో పంపించేసింది. ఆ సఖీ వర్గం అంతా అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ గంధర్వకాంత రాజకుమారుడి యందు దృష్టి నిలిపి అక్కడే నిలబడిపోయింది. నవ యవ్వనంలో ఉన్నటువంటి ఆ లతాంగి ఆ అమ్మాయిని చూసి ఆ బాలుడు, ఆ రాజపుత్రుడు ఉత్సాహంతో, కుతూహలంతో విప్పారినటువంటి కళ్ళగలిగిన వాడై దైవయోగం వల్ల మన్మథ తాపానికి గురయ్యాడు. ఆ గంధర్వరాజు కూతురు కూడా వచ్చినటువంటి రాజకుమారుడికి ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఉపచారాలు చేసి కూర్చోబెట్టి అతని యొక్క రూప లావణ్యాన్ని చూసి ఆకులమైనటువంటి ఇంద్రియాలు కలిగినదై ఈ విధంగా అంది, ఓ అందగాడా, నువ్వు ఎవరివి? ఏ దేశం నుండి ఇక్కడికి వచ్చావు? ఎవరి కుమారుడివి అని ప్రేమతో అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఓ వనిత, నేను విదర్భ రాజకుమారుడిని. తల్లిదండ్రులు నశించిపోయారు, శత్రువుల రాజ్యం ఆక్రమించారు. నేను ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క పెంపకంలో ఉన్నాను ఇప్పటిదాకా అని తన వివరాలన్నీ చెప్పాడు. చెప్పి, ఓ కన్యామణి, నీవెవరు? ఇక్కడ నీకేం పని? నువ్వు ఎవరి కుమారుతివి? హృదయంలో ఏమి కోరుకుంటున్నావు? నాకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి అన్నది, ఓ రాజకుమారా, ద్రవిడకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుడు ఉన్నాడు. ఆయన యొక్క కుమార్తెను నేను. నా పేరు అంశుమతి. నీవు వస్తూ ఉంటే నీ లావణ్యాన్ని చూసి నీతో మాట్లాడాలనేటువంటి ఆశతోటి నా చెలికెత్తలందరినీ కూడా పూలు కోసే నిమిత్తం పంపించేసి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. సంగీత విద్యలన్నిటిలో నన్ను మించిన వాళ్ళు మరొకరు లేరు. నా యోగంతో దేవతా స్త్రీలందరూ ఆనందిస్తారు. నేను సమస్త కళల్లో ఆరితేరినటువంటి దాన్ని. అలాగే సర్వ జనుల యొక్క ఇంగితాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి నాకుంది. నీ మనస్సులో ఉండే కోరికని నేను తెలుసుకున్నాను. నా పైన నీ మనస్సు లగ్నమైంది, అట్లాగే నా మనస్సు కూడా నీ మీద లగ్నమైంది. కాబట్టి ఇక ముందు మన ఇద్దరికీ స్నేహభేదం అనేది ఇక్కడ కలగకూడదు అని పలికి ఆ గంధర్వకాంత ప్రేమతోటి తొందరగా తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని అతనికి బహుమానంగా ఇచ్చేసింది. ఆ అద్భుతమైన హారం తీసుకొని ఆమె ప్రేమలో వ్యాకులుడైపోయి ఆ రాజకుమారుడు ఆనందపడిపోయి ఉత్సాహంతో అన్నాడు, ఓ కాంతామణి, నువ్వు నిజం చెప్పావు. అయినా నేను ఒక్క మాట చెబుతాను. రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి నన్ను నమ్మి ఏమీ లేనటువంటి నాకు నువ్వు ఎలా ప్రియురాలు అవుతావు?
నీవు తండ్రి కలిగిన దానివి, తండ్రి ఆజ్ఞను మీరి స్వచ్ఛందంగా చేయటానికి నువ్వు ఎట్లా సమర్థత ఉన్నదానివి అవుతావు? మీ నాన్న మాట వినాలి కదా నువ్వు అని అనగానే ఆమె అన్నది, ఓ రాజకుమారా, నువ్వు చెప్పినట్లే కానివ్వు, నేను కూడా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. కాబట్టి ఓ కాంతామణి, ఇప్పుడు నువ్వు నీ భవనానికి వెళ్ళిపో, తిరిగి ఎల్లుండి పొద్దున్నే ఇక్కడికి రా, కొంచెం పని ఉంది నీతోటి, ఇది మాత్రం అబద్ధం కాదు అన్నాడు. ఈ విధంగా ఆ రాజకుమారుడు చెప్పగానే ఆమె తన యొక్క చెల్లులతో కలిసి వెళ్ళిపోయింది. ఆ రాజకుమారుడు కూడా వెళ్ళి బ్రాహ్మణ కుమారుణ్ణి కలుసుకొని జరిగిందంతా చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. ఆ తరువాత ఆ గంధర్వ స్త్రీ చెప్పిన ప్రకారం రమ్మన్నది కదా, వెళ్ళి తన కుమార్తెతో కూడి ఉన్నటువంటి ఆ గంధర్వరాజును చూశాడు. అక్కడ రాజుగారు, గంధర్వరాజు, ఆమె కూతురు. ఆ గంధర్వరాజు ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఇద్దరు, ఈ బ్రాహ్మణ కుమారుడు ఈ రాజకుమారుణ్ణి అభినందించి మంచి ఆసనాల్లో కూర్చోబెట్టి ఆ గంధర్వుడు అంటున్నాడు, ఓ రాజపుత్ర, నిన్నటి రోజున నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి ప్రభువు మహాదేవుణ్ణి చూశాను. ఆ దేవేశుడు నన్ను పిలిచి అందరి ముందు ఈ విధంగా నాకు చెప్పాడు. ఆ మాట నీకు చెబుతాను విను. భూమి మీద ధర్మగుప్తుడు అనేటువంటి పేరు గల ఒక రాజపుత్రుడు ఉన్నాడు. ఇదే ఈ పిల్లవాడే. అతడు రాజ్యభ్రష్టుడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించారు. ఆ బాలుడు ఒక మహర్షి యొక్క వాక్యంతో ఎల్లప్పుడూ నా యొక్క ప్రదోష పూజ చేస్తూ ఉన్నాడు. ఈవేళ అతని పితృదేవతలు నా దగ్గరకు వచ్చారు. చూడండి, ఓ గంధర్వోత్తమ, అతడికి నువ్వు కూడా సహాయం చేయి. ఆ తర్వాత అతడు రాజ్యం పొందుతాడు, అతడి శత్రువులు నశించిపోతారు అని మహాదేవుడు నన్ను ఆజ్ఞాపించాడయ్యా రాజకుమారా. అప్పుడు నా కూతురు వచ్చి నాకు కూడా ఈ విషయాలన్నీ చెప్పింది. నీ మీద మనస్సు పడినట్టుగా చెప్పింది. అలాగే శివుడి యొక్క ఆజ్ఞను కూడా తలదాల్చినటువంటి నేను ఈ విధంగా నా కుమార్తెను తీసుకొని ఇప్పుడు ఈ అడవి మధ్యకు వచ్చాను. నా కుమార్తె అంశుమతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నీ శత్రువులందరినీ చంపి శివాజ్ఞ ప్రకారం నీ రాజ్యంలో నిన్ను ప్రతిష్ఠిస్తా. ఆ పట్టణంలో నువ్వు నా కుమార్తెతో కలిసి ఇష్టమైనటువంటి సుఖాలు అనుభవించి 10,000 సంవత్సరాల తర్వాత కైలాసానికి వస్తావు. ఆ ప్రదేశంలో కూడా నా కూతురునే మళ్ళీ పొందుతావు. దివ్యమైనటువంటి ఈ దేహంతోనే శివుడి యొక్క సన్నిధిలో మీరిద్దరూ ఉంటారు అని గంధర్వరాజు పలికి ఆ అడవిలో రాజకుమారుడితో తన కూతురు వివాహం జరిపించాడు. అనేకమైనటువంటి వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలు, 10,000 ఏనుగులు, 1,00,000 నల్లటి గుర్రాలు ఇచ్చాడు. అలాగే వేల కొలది బంగారుమయమైనటువంటి గొప్ప రథాలు, ఇంకా ఒక దివ్య రథం ఇచ్చాడు. ఇంద్రుడి యొక్క ఆయుధంతో సమానమైనటువంటి ఒక ధనుస్సు ఇచ్చాడు. వేల కొలది అస్త్రాలు, అక్షయమైనటువంటి బాణ తూడీరాలు, భేదించడానికి వీలుగాని కవచాలు, శత్రువులను మర్దించే ఆయుధాలు, అవన్నీ కూడా ఆ రాజకుమారుడికి గంధర్వరాజు బహుమానంగా ఇచ్చాడు. అలాగే తన కూతురికి పరిచర్యలు చేయటానికి 5,000 మంది దాసదాసీలు, ధన సంపత్తి ఇచ్చాడు. ఈ విధంగా ఆ గంధర్వరాజు ఆనందంతో చక్కటి సైన్యాన్ని సహాయం కోసం సమకూర్చాడు, చతురంగ బలాలు. ఈ విధంగా రాజకుమారుడు సంపదను పొంది
తనకిష్టమైనటువంటి ఆ భార్యని పొంది ఆమెతో కూడి సంపదతో ఆనందపడ్డాడు. ఆ తరువాత ఆ గంధర్వరాజు విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయినాడు. ఈ ధర్మగుప్తుడు వివాహం అయిన తర్వాత ఈ గంధర్వరాజు ఇచ్చిన సైన్యాన్ని వెంట పెట్టుకొని తన నగరానికి వచ్చి శత్రు సైన్యాన్ని చంపేశాడు. అంటే ఈ గంధర్వుల యొక్క సైన్యంతో తన నగరాన్ని మళ్ళీ తాను కైవసం చేసుకున్నాడు. మంత్రులతోటి ఉత్తమమైన బ్రాహ్మణులతో కూడి అభిషేకాన్ని పొందాడు. రత్నమయమైన సింహాసనాన్ని ఎక్కి రాజ్యాన్ని ఎదురు లేకుండా పరిపాలిస్తున్నాడు. అలాగే పూర్వం తనని కన్న బిడ్డలాగా పోషించినటువంటి బ్రాహ్మణ వనితనే తల్లిగా చేసుకున్నాడు. ఆహా! ఆ బ్రాహ్మణ కుమారుడు సోదరుడయ్యాడు, అన్నయ్య. ఈ విధంగా దేవదేవుడైనటువంటి ఆ గిరీశుడు అయినటువంటి శంకరుణ్ణి పూజించి ఆ ధర్మగుప్తుడు గత జన్మల్లో ఉన్న పాపాలన్నీ పోగొట్టుకొని ఈ విధంగా వైభవంగా మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ఈ విధంగా ప్రదోష సమయంలో ఆ గిరిజాపతిని ఎవడైతే పూజిస్తాడో వాడు తాను కోరుకున్నటువంటి కోరికలన్నీ పొందుతాడు. దేహాంతమందు ఉత్తమ గతిని పొందుతాడు. ఇది పుణ్యప్రదమైనటువంటి వ్రతం ఓ మహర్షులారా అని సూతుడు చెబుతూ ఉన్నాడు. ప్రదోషకాలంలో శంకరుడి యొక్క పూజ అంతటి శక్తివంతమైనది. ధర్మార్థ కామ మోక్షాలకి ఉత్తమమైన సాధనం. ఈ పరమాద్భుతమైనటువంటి ఈ గాథని విన్నటువంటి వాళ్ళకి, చెప్పినటువంటి వాళ్ళకి శివ పూజని ప్రదోషకాలంలో చేసినటువంటి ఫలితం వస్తుంది. వాళ్ళకి 100 జన్మలలో కూడా దరిద్రం ఉండదు. జ్ఞానము ఐశ్వర్యవంతులై అంతకాలంలో శివుడి యొక్క సన్నిధికి చేరుకుంటారు. అంటే మానవ జన్మే ఒక దుర్లభమైంది. అటువంటి శరీరాన్ని పొంది ప్రదోష సమయంలో పరమేశ్వరుడి యొక్క పాదసేవ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు. అటువంటి వాళ్ళు తమ పుణ్యంతో 3 లోకాలు జయించినటువంటి వాళ్ళ యొక్క పాదధూళి ఈ లోకాన్ని పవిత్రం చేస్తుంది. అది అంటే అటువంటి భక్తులు ఈ భూమి మీద గనక నడయాడితే వాళ్ళ పాదధూళి పట్టడం వల్ల భూమి కూడా పవిత్రమైపోతుంది అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ముగించారు. రేపటి రోజున సోమవార వ్రతం యొక్క మహాత్యాన్ని ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.